మొట్టమొదట మనం ఈ సువార్త ఎందుకు ప్రకటిస్తున్నాము? ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నాం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా తెలియాలి. ఫస్ట్ ఎందుకు అందరం కూర్చున్నాం, ఎందుకు అందరం వచ్చాం, ఎందుకు చేస్తున్నాం, ఈ పని చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఆలోచిస్తే దేవుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి అంతటికీ సువార్త ప్రకటించమన్నాడు. సువార్త అంటే అర్థం ఏంటి? మానవ జాతి పాపముల నుండి విడుదల పొందటానికి ఈ సువార్త ఉపయోగపడుతుంది. మానవుడు తాను చేసిన పాపము నుండి, తాను పొందిన పాపము నుండి, అంటే జన్మ కర్మ పాపాల నుండి తనకు తానుగా విడుదల పొందలేడు. ఎవరైనా బాగా ఒక లోయలో పడిపోయాడు అనుకోండి, జారుడు స్థలములో, తనకు తాను పైకి లేవలేడు. ఎవరో ఒకడు సాయం చేయాలి, ఒక తాడు నిచ్చెన ఏదో ఒకటి వేసి వాళ్ళని పైకి లాగాలి. అలాగే పాతాళమునకు కూలిపోతున్నటువంటి మానవుడు, పాతాళంలో పడిపోతున్నటువంటి మానవుడిని పట్టుకోవడానికి దేవుడు యేసుని ఈ లోకానికి పంపాడు. దేవుని స్తోత్రం. యేసు పడిపోతున్న బ్రతుకులను బాగు చేసి పాతాళం నుంచి పైకి లాగి అత్యున్నతమైన ఆ పరలోకానికి నడిపించడానికి వచ్చాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. వాళ్ళు అంటారు, మేమెక్కడ పాతాళంలో ఉన్నాం, మేమెక్కడ పాపంలో ఉన్నామని ఒక భ్రమలో వారు బతుకుతున్నారు. కాబట్టి ఈ పాపం అంటే ఏంటి, పాతాళం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి చెప్పవలసిన అవసరత మనందరి మీద ఉంది. కేవలం మనం చర్చిలో మనకు కొన్ని వందల మంది వస్తున్నారు. చర్చిలో కూర్చుంటే యేసుని ఎరిగిన వారే వస్తారు, బయటకు వస్తే యేసుని ఎరగని వారు వింటారు. దేవుని స్తోత్రం. చేత చర్చిల్లో సువార్త జరగదు. చర్చిల్లో వాక్యాలు ధ్యానం చేస్తాం, కానీ బయటకు వస్తే అనేక మంది వింటారు. కొంతమంది ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చెవుల్లోకి వెళతాయి కనుక వింటారు. కాబట్టి మానవుని యొక్క ఆత్మ నరకములో పడకూడదంటే పాపము నుంచి విడుదల పొందాలి. పాపము నుంచి విడుదల పొందాలంటే తనకు తానుగా ఏ మనిషి పాపము నుండి విడుదల పొందలేడు. పుణ్యకార్యాల వల్ల, దాన ధర్మాల వల్ల, యజ్ఞ యాగాదుల వల్ల, పెద్ద పెద్ద నదుల్లో మునగటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపి సిలువ వేయించి, సిలువలో రక్తం చిందించి, ఆ రక్తం ద్వారా కడగబడి మాత్రమే పాప విమోచన కలుగుతుంది. హల్లెలూయా. పాప విమోచన కలగటానికి పాపము లేని వాని రక్తం కావాలి. ఈ లోకములో పాపం లేనివాడు ఎవడు లేడు కనుక పాపము లేకుండా పుట్టి పాపము లేకుండా పెరిగిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనకు విమోచన. ఉదాహరణకి 25 సంవత్సరాల కిందట నాకు కూడా తెలియదు, ఎవరో చెప్తే కానీ. సువార్త అనేది ఎవరన్నా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకళ్ళు నాతో యేసుక్రీస్తు అని చెప్తేనే కదా నమ్మాను. నేను రక్షణ పొందటమే కాకుండా 450 మందిని రక్షణలోనికి నడిపించాను. దేవుని స్తోత్రం. కాబట్టి అలాగే మనం రక్షణ పొందిన వారు అందరము మనకూడమే సరిపోతుంది. మనం ఇంకొకరికి చెప్పే అవకాశం లేదు. మీలో ఇంకొకరిని రక్షణలోకి నడిపించిన వారు కుడి చేయొద్దండి. ఇంకొకరిని ఎవరో ఒక ఆవిడ ఎత్తుతుంది అంతే అందనట్టు కదా. చూసారా, మీరు అంతే వెనకబడి ఉన్నారు. కనీసం ఇంట్లో వాళ్ళని కూడా మీరు రక్షణలోకి నడిపించలేకపోయారు. మీ అమ్మ రక్షణలో లేదు, మీ నాన్న రక్షణలో లేడు, మీ బావ రక్షణలో లేడు, మీ అక్క రక్షణలో లేదు, మీ చెల్లెలు మిఠాయిండలు చుడుతుంది చెరువు పక్కనే, రక్షణ లేదు కదా. విజయ్ గారు రక్షణలో ఉన్నారా? మీ అమ్మ లేదు, చెల్లెళ్ళు లేరు, ఎవరూ లేరు.
మరి మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఈ అబ్రహాం గారు వాళ్ళ ఆవిడ ప్రయత్నం ఏంటి? మా చుట్టాలందరూ రక్షణలోకి రావాలంటారు వీళ్ళు. మరి మనం చేసే ప్రయత్నం ఏముంది? ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, వాళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళని భరించాలి, వాళ్ళు ఒకవేళ తిట్టినా పడాలి, కొట్టినా పడాలి, కానీ రక్షణ గురించి చెప్పాలి. అందరినీ రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యత మనకుంది. ఉదాహరణకి మనకి పరలోకం అంటే ఏంటో తెలుసు, యేసుక్రీస్తు ఎవరో తెలుసు, నరకం అంటే ఏంటో తెలుసు, అపవాదం అంటే ఏంటో తెలుసు. వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలిసిన వారు ఏం చేయాలి? తెలియని వారికి చెప్పాలి. ఎంతసేపు మనమే హల్లెలూయా హల్లెలూయా అనుకుంటా తిరిగితే ఎలాగా? ఒక్కరిని రక్షణలోనికి నడిపించారా మీరు? ఉన్నవాళ్ళని కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మందిరాలకు రారు, సువార్తకు రారు. వింటున్నారా? మరింత గొప్ప రక్షణను మనం ఎవరికి పరిచయం చేశాం? ఎవరిని నడిపించాం? కదా. సువార్త ఏర్పాటు చేయండి అని ఎందుకు చెప్తున్నాను? దాని ద్వారా అయినా వాళ్ళు రక్షణలోకి వస్తారేమో అని. అది చేయరు కదా. మరి మీ మీద బాధ్యత లేదా? దేవుడు అడగడా? మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఏం చేసావు నువ్వు? రక్షణ పొందావు, ఏం చేసావు నువ్వు? ఒక్కరికి చెప్పావా సువార్త? ఒక్కరి గురించి ప్రార్థించావా అని అడగడా? అడుగుతాడా? అడగడా? ఏం చెప్తారు మీరు? ఏం చేయలేదండి అంటారా? ఏం చేయలేదంటారా? మీరు పరలోకంలో ఏమీ చేయని వారు పరలోకంలో ఉంటారు, కానీ ఎప్పటికీ యేసుని చూడరు. దూరంగా పెడతాడు. ఎవరిని రక్షణలోనికి నడిపించిన వారిని దూరంగా పెడతాడు. ఏ బహుమానాలు ఉండవు, దేవ కిరీటం ఉండదు, ఏది ఉండదు కదా. ఏది ఉండని జీవితం ఏం బాగుంటుంది? మరి పౌలు గారు ఒక పక్కనే, పేతురు గారు ఒక పక్కనే, ఆ దైవజనులు అందరూ ఆయన పక్కన కూర్చుంటారు. మీకు పౌలు గారు కనపడ్డు, పేతురు గారు కనపడ్డు, అబ్రహాం గారు కనపడ్డు, ఎవరూ కనపడరు. మీరు చేయాల్సిన పని చేయాలా? ఒకటి, ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, నలుగురికి దేవుడి గురించి చెప్పాలి. ఒకటి, చెప్పటం వరకు మీ బాధ్యత. రక్షణ ఇచ్చే బాధ్యత యేసుక్రీస్తుది. హల్లెలూయా. కాబట్టి మన యొక్క పని మనం చేసేవాళ్ళని చూస్తున్నారు కదా. వాళ్ళకేం కలిసి వస్తుందని ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మనం ఎందుకు చేయటం లేదు కదా. ఇప్పటికైనా మారు మనసు పొంది రోజు ప్రార్థన చేసి అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు దేవుని వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు విందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూసుకుండని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. జాగ్రత్తగా వినండి దేవుడి మాటలు. కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, చేతులు లేని వారికి చేతులు, భయంకరమైన రోగగ్రస్తుల్ని స్వస్థపరిచే అధికారం ఎవరికి లేదు ఈ లోకంలో, దేవుడికి తప్ప. మనల్ని ఎవరు తయారు చేశారో ఆయనకే తెలుసు ఏం చేయాలో.
ఆయనకి తప్ప అధికారం లేదు. ఎందుకు ఆయన కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు? దేవుడు ఈ దైవ కుమారుడు యేసుక్రీస్తు అని నమ్మునట్లు, ఈయన దేవుడు అని అధికారం గలవాడని నమ్మునట్లు ఈ కార్యాలు చేశాడు. కానీ ప్రధానమైన కార్యాలు అది కాదు. అందుకు యేసు ఈ లోకానికి రాలేదు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వటానికి, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇవ్వటానికి, రోగులను స్వస్థపరచడానికి యేసు ఈ లోకానికి రాలేదు. యేసు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం ఆత్మను నరకానికి వెళ్లకుండా రక్షించటానికి. హల్లెలూయా. ఆత్మను నరకానికి వెళ్లకుండా. మనం చనిపోయిన తర్వాత ఆత్మకు 2 లోకాలు ఉంటాయి. ఒకటి దేవుని లోకము, 2 దేవుని చేత శపించబడిన లోకము. ఇంకొకటి పరిశుద్ధుల లోకము, పాపాత్ముల లోకము. సాతాను లోకము, దేవుని లోకము. కాబట్టి మనము ఏ లోకానికి వెళ్ళాలో ఇక్కడే నిర్ణయించబడుతుంది. నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు నరకానికి వెళ్ళకూడదు, అగ్నిగుండానికి వెళ్ళకూడదు, తీర్పులోనికి వెళ్ళకూడదు. అంటే పాపము నుండి విడుదల పొందాలి. ఇదిగో ఆ సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రపంచమంతా కూడా కనిపిస్తున్నాడు. మనల్ని పాపము నుండి విడుదల చేయటానికి, రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం పాపం చేశామని ఒప్పుకొని సిద్ధపడి ఆయన దగ్గరకు రావాలి. ఇక్కడ 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, మనం ఆలోచించవలసింది ఏంటంటే, యేసు ఏ కార్యమైనా ఎవరికి చేస్తాడు అంటే వెంబడించే వారికి. యేసు కూడా వెళ్ళాలి. యేసుని బ్రతిమాలాలి, ప్రార్థన చేయాలి, గోజాడాలి, రాత్రి పగలు ఆయన్ని వెంబడించాలి. వీళ్ళిద్దరూ యేసు కూడా వెళుతూ, రెండోది కనికరించమని కేకలు వేయసాగిరి. హల్లెలూయా. ఏం చెప్పాలి దేవుడి దగ్గర? అయ్యా నన్ను కనికరించు, నన్ను కనికరించు అని కేకలు వేయాలి. మనకి ఇబ్బంది ఏముందండి? కార్యం చేసే దేవుడి దగ్గర ఏడిస్తే ఇబ్బంది ఏముంది? కాళ్ళు పట్టుకుంటే ఇబ్బంది ఏముంది? కుదాడితే ఇబ్బంది ఏముంది? పనికి మాలిన వాళ్ళ దగ్గర తిరిగే కంటే దేవాది దేవుడు కాళ్ళు పట్టుకోవడం మంచిది కాదా? హల్లెలూయా. ఎందుకు పనికిరాని వారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఒక ఆయన ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, రోజు ఆయన దగ్గరికి వెళ్ళి చెయ్యి దండ కట్టుకుని ఏకధాటిగా 2 సంవత్సరాలు ఆయన దగ్గరే నుంచుని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఇంకొక ఆయన చూశాడు. ఆయన చూసి ఒక్కసారి అతను కేకేశాడు. ఆ ఎదురింటి ఆయన లాంటివాడే. ఆయన దగ్గర అత్తమాన వెళ్తే వాడిని చూసి కేకేశాడు. ఏంటయ్యా 2 సంవత్సరాల నుంచి నువ్వు అతని దగ్గర తిరుగుతున్నావు, నీకు ఏం కావాలని తిరుగుతున్నావు అంటే, నాకేదో చిన్న సమస్య ఉందండి, అది ఆయన తీర్చమని 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి, ఆయన చూద్దాం 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 అంటున్నాడండి అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, నేను నీకు ఒక మంచి మార్గం చెప్తాను, వింటావా? నీ పని అయ్యే మార్గం అన్నాడు. ఏంటో చెప్పండి. 2 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర తిరుగుతున్నావు కదా, ఈ రోజు నుంచి ఆయన దగ్గర తిరగటం మానేసి నేను ఒక ఆయన్ని పరిచయం చేస్తాను, ఆయన కాళ్ళు పట్టుకో, ఆయన కాళ్ళ మీద పడేయడు, ఆయన దగ్గర రోజు ప్రార్థన చెయ్యి, ఆయన నీ కార్యం చేస్తాడు అన్నాడు. అలా కూడా చేస్తారండి? ఎవరండి ఆయన అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు. ఈయన అబ్బెబ్బే యేసుక్రీస్తు ఎలా చేస్తాడంటే అన్నాడు, నువ్వు నమ్మితే చేస్తాడు అన్నాడు. సరే, మళ్ళీ ఇంకో 2 నెలలు అలాగే తిరుగుతున్నాడు, ఇంకా అవ్వట్లేదని మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చాడు. ఏం చేయాలండి అన్నాడు. ప్రార్థన చేయాలి, నమ్మాలి, రక్షణ పొందాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, నువ్వు రోజు అదే పని మీద ఉండు, ప్రార్థన చెయ్యి అన్నాడు.
2 సంవత్సరాల 2 నెలలు పూర్తయ్యాక అతడు ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువా నా కార్యం చేయవా, ప్రభువా నా కార్యం చేయవా అని మొదలుపెట్టి ఈయనింటికి వెళ్తాం మానేశాడు. ఇంకా అతని దగ్గరికి వెళ్ళడం లేదు, అతనితో మాట్లాడటం లేదు. దేవుడిని బలంగా పట్టుకున్నాడు, దేవుడు పాదాలు బలంగా పట్టుకున్నాడు, దేవుని హస్తాలు బలంగా పట్టుకున్నాడు. ఒకరోజు ఒక 15 రోజులు అయిన తర్వాత తలుపు కొట్టారు. ఎవరు తలుపు కొడుతున్నారని చెప్పి తలుపు తీశాడు. తలుపు తీస్తే ఇతనితో గొడవ పడిన వ్యక్తి ఇతని ఇంటికి వచ్చి నుంచున్నాడు. ఎందుకు వచ్చావు అన్నాడు. ఏదో పొరపాటు అయిపోయింది, నీది నువ్వు తీసేసుకో అన్నాడు. నీకు ఎవరు చెప్పారన్నారు. ఎవరు చెప్పలేదు, నా మనసులో అనిపించింది. నువ్వు చానాళ్ళు ఆయన దగ్గర తిరిగావు కదా, ఆయన నాతోటి ఏం చెప్పలేదు, నీకు చెప్తానని కూడా అంతే, నాకు ఏమీ చెప్పలేదు. కానీ నా మనసులో ఎవరో చెప్పారు, అతనికి ఇచ్చేయని. గట్టిగా హల్లెలూయా. అర్థమైందా? 2 సంవత్సరాల 2 నెలలు తిరిగిన కార్యము 15 రోజుల్లో అయిపోయింది. కాబట్టి నువ్వు ఎవరిని పట్టుకోవాలి, ఎవరి పాదాలు పట్టుకోవాలి? నువ్వు మనుషులతో చెప్తే మారతారా? కఠినాత్ములు, దుష్ట హృదయములు గలవారు, భయంకరమైన మనుషులు, వాళ్ళు మారరు. వాళ్ళు మారాలంటే ఎవరి పాదాలు పట్టుకోవాలి? గట్టిగా చెప్పాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. వింటున్నారా? పట్టుకుంటున్నారా? మనుషుల్ని పట్టుకుంటున్నారా? మీలో మనుషుల పాదాలు పట్టుకునేవాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తరు కానీ ఆ పని మీద ఉన్నారు. నా కోసమే నీ జీవితం నలిగింది, నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. నీ గొప్ప త్యాగము వేరెవరు చేయగలేనిది. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నేను నీ త్యాగం మరణము గెలచిన నా ప్రభువా మరువడవని నన్ను విడువని వాడవని. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. ఈ పాట పాడే ఆవిడ ఎవరి పాదాలు పట్టుకుంది? నోరుతారండి, గట్టిగా చెప్పండి. ఎవరి పాదాలు చెప్పాలి. ఆ తాగుపోతుండే ఎన్నిసార్లు పట్టుకున్నావు కాళ్ళు నువ్వు? ఏమయ్యా మానవా, ఏమయ్యా మానవా. ఆ తిరిగిపోతుండే ఎన్నిసార్లు పట్టుకున్నావు? ఆ ప్యాకెట్ ఆడివ్వండి ఎన్నిసార్లు పట్టుకున్నావు? ఆ అబద్ధాలు ఆడివ్వండి ఎన్నిసార్లు పట్టుకున్నావు? ఆ అప్పులెక్క కొట్టివ్వండి ఎన్నిసార్లు పట్టుకున్నావు కాళ్ళు? ఏమైనా జరిగిందా? మారేరా? మాట్లాడరేంటి? మీరు దేవుడి పాదాలు పట్టుకోండి, దేవుడి పాదాల మీద పడండి, దేవుడిని అడగండి. వాళ్ళని దేవుడు మారుస్తాడు, మార్చకపోయినా నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. వాళ్ళు మారలేదు, వదిలేండి, ఆయన వదిలేస్తాడు, వాళ్ళని వదిలిపడేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నాతోటి అన్నాడు, నీ ఆస్తి దొంగిలించిన వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, వాడు ఇవ్వనంటున్నాడు, ఆడికన్నా ఎక్కువ ఆస్తి నేను ఇస్తాను నీకు అన్నాడు. హల్లెలూయా. అలా కూడా చేస్తాడు.
మరి ఇవ్వనంటుంటే ఏం చేయవా ప్రభు అంటే చంపేస్తాడు. చంపాలని చంపచ్చు, కానీ చంపడు దేవుడు. వాడి కర్మ అనుభవించనే అంటాడు. వాడు కర్మలో ఉన్నాడు, వాడు పాపంలో ఉన్నాడు. నీ ఆస్తి వాడి దగ్గర ఉన్నంతసేపు వాడికి నేను మనశ్శాంతిని ఉండనివ్వను. హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? బాగా వింటున్నారా? ఎవరి ఆస్తి మన దగ్గర ఉన్నా, ఎవరి డబ్బు మన దగ్గర ఉన్నా దేవుడు ఏముండనివాడు? మనకే మనశ్శాంతి ఉండనివ్వడు. హల్లెలూయా. మన దగ్గర ఉంటేనే హాయిగా ఉంటుంది. ఎవరి వస్తువులు, ఎవరి డబ్బులు, ఎవరి మనుషులు మీ దగ్గర ఉండకూడదు. కాబట్టి దేవుడు పాదాలు పట్టుకోవటం నేర్చుకోండి. దేవుడి మీద ఆనుకోవటం నేర్చుకోండి. ఆవిడ ఆయన పాదాలు పట్టుకుని కన్నీటితో కడిగి జుట్టుతో తుడిచి అంత అయిపోయాక ఏమన్నాడు తెలుసా? లెగమ్మా, లెగింకా అన్నాడు. లేచింది. ఐ డిక్లేర్ అన్నాడు, నేను నిర్ణయించున్నాను అన్నాడు, నీ పాపాలన్నీ ఇవాళతో తుడిచేశాను అన్నాడు. హల్లెలూయా. అయిపోయింది. 2, సమాధానము కలదానమై వెళ్ళము. సమాధానం ఇచ్చేసాడు. ఇంకేం కావాలి ఆవిడకి? ఇంకేం కావాలి? అలా కాదు ప్రభు, నువ్వు ఒక 50 లక్షలు ఇస్తావని వచ్చాను అంత అనుకో, భలేగా ఉంటుంది కదా. అలాంటి ఏమి ఇవ్వడు దేవుడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి ఆహారానికి, వస్త్రానికి కొరత ఉండదు. దేవుని స్తోత్రం. ఎస్టేట్లు అవి కోరుకోవద్దు. వింటున్నారా? అవసరం అయితే ఇస్తాడు కదా. అవసరం అయితే ఇవ్వడు. మాకు కొంచెం పెద్దిల్లు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీకు అందరికీ అర్థమైంది కదా. పెద్దిల్లు ఎందుకు ఇచ్చాడు? 10 మంది కింద, 10 మంది పైన, 10 మంది ఇంకా పైన ప్రార్థన చేసుకోవటానికి ఇచ్చాడు. మేము పడుకుంటాక చిన్న గది సరిపోద్ది కదా. దేవుడు చిత్తం అది. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలంటే ఇస్తాడు, అవసరం లేదనుకుంటే ఇవ్వడు. అవన్నీ ఆశించొద్దు. సమాధానము, రక్షణ ఆశించాలి. కాబట్టి మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. కేకలు 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 కేకలు. ప్రభువా 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 ప్రభువా. ఇష్పు చేయాలి ఆయనకి. ఏంటి అనాలి ఆయన? అయ్యా నా కార్యం చేయండి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గురుడివారు ఆయన యొద్దకు వచ్చిరి. ఇప్పుడు దాకా దూరంగా ఉన్నారు, దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి యేసు ప్రభు ఈ మాట నాతో కలిసి అందరూ చెప్పండి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అర్థమైందా? మీకేమో అర్థమై ఉండదు కదా. దేవుడు ఈ కార్యము చేయగలడని మనము నమ్మాలి. హల్లెలూయా. ఇందాక అన్నాను అబ్రహాం తోటి, అవసరం అయితే వర్షపు టెంట్లు అండి. వర్షపు టెంట్లో ఏమీ లేదన్న, వర్షపు టెంట్తో పని లేదు అన్న. నమ్మకం అంతే, ఏమీ లేదు నమ్మకం. అయ్యి బాబాయ్, ఆయన అంటే ఏదంటే అది జరిగిపోద్ది అంటారు కొంతమంది. నేనేదంటే అది ఎలా జరుగుతుంది? నమ్మకం, కేవలం నమ్మకం. కాబట్టి ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? చెప్పండి, చెప్పాలి అందరూ. నమ్ముతున్నారా? నేను ఎలా నమ్ముతాను తెలుసా? ఇది కాదు, ఏదైనా చేయగలడని నమ్ముతాను. హల్లెలూయా. యేసు ఏదైనా. ఇంకా అసలు మళ్ళీ డౌట్ ఉండకూడదు. ఒకరోజు మా చుట్టాల ఆవిడ, నేను కేజీఎఫ్ నుంచి వచ్చిన తర్వాత, ఏమండి ఏమైంది అంది. అయిపోయిందండి అన్నాను. అయిపోయిందా అంది. కాగితాలు ఇచ్చేసారా అంది. ఇవ్వలేదన్నాను. ఏ అంది. కొంచెం టైం పడుద్ది అంటే అవ్వలేదన్నమాట. నేనన్నాను, యేసు ప్రభు దృష్టిలో అయిపోయిందండి, మన కాగితాలు రావడానికి లేట్ అవుతున్నాను అంటే ఇంకా అవ్వలేదన్నమాట అంది.
మీకు ఎప్పటికీ అవ్వదండి, నాకు అవుద్దంటే అన్నాను. హల్లెలూయా. నీకు ఎప్పుడూ డౌటే కదా, నీకు ఎప్పుడు సందేహమే కదా. ఎన్నిసార్లు చెప్తాను వీళ్ళందరికీ, ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి, అయిపోయింది అయిపోయింది. నేను నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. మరి నేను నమ్మితే కాలేబు కార్యం అవుద్దా? నేను నమ్మితే కాలేబు కార్యం అవుద్దా? కాలేబు కూడా నమ్మాలి. తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడు అనుకోండి, ఇంక తర్వాత. నేను నమ్మితే నీ కార్యం జరగదు. గుడ్డివాళ్ళు నమ్మితేనే గుడ్డివాళ్ళ కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. నేను నమ్మితే నీ కార్యం ఎలా జరుగుతుంది? ఇక్కడ నమ్మవలసింది ఎవరు? గుడ్డివారు. చూసారా, నేను మీకు కళ్ళు ఇవ్వగలనని మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా చెప్పండి. చూసారా, ఇప్పుడు అర్థమైంది మీకు. ఈ అబ్రహాము నమ్మకం ఏంటి? ఈ అబ్రహాం భార్య నమ్మకం ఏంటి? వాళ్ళకి అలవాటు అయిపోయింది. మీ అందరి నమ్మకం ఏంటి? గురువారం నాడు భారీ వర్షమైన శుక్రవారం ఉండదు, అంతే మీ నమ్మకం, అంతే. హల్లెలూయా. నమ్మకం, నమ్మకం. వింటున్నారా? ఆ నమ్మకమే మనల్ని 19 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ నమ్మకమే మనం సువార్త చేయటానికి కారణం. కాబట్టి నా ఒక్క నమ్మకం సరిపోద్దా? మీ నమ్మకం కావాలా? మాట్లాడాలి. మీలో ప్రతి ఒక్కరూ నేను నమ్మినట్టే నమ్మాలి. హల్లెలూయా. ఆ అమ్మాయిని అడుగుతాను, మీ ఆయన మారుతాడమ్మా? ఏమోనండి అంటే ఎలా మారుతాడు? మారుతాడని నమ్ముతున్నావా? ఏమోనండి. అసలు ఆవిడకి నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం లేదు? వాళ్ళ ఆయన మీద నమ్మకం లేదు అనే మాట పక్కన పెడితే, దేవుడి మీద కూడా నమ్మకం లేదు. దేవుడి మీద నమ్మకం ఉంటే వాళ్ళ ఆయన మీద నమ్మకంతో పని లేదు, దేవుడే మార్చుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ మార్చుకోలేదు అనుకోండి, ఎరగొడతాడు, నీకు అడ్డం లేకుండా చేస్తాడు, ఆయన ఎక్కడికో పంపేస్తాడు దూరదేశం. కాబట్టి నమ్మకం అనేది చాలా ముఖ్యమైంది. ఈ నమ్మకంతో జరగనటువంటి కార్యము ఏది లేదు. వింటున్నారా? కాబట్టి ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఇదంత సులువండి. కళ్ళు లేని వాళ్ళకి మాకు కళ్ళు వచ్చేస్తాయి అని నమ్ముతారా? కష్టం కదా, చాలా కష్టం. అంత నమ్మకం కలగటం ఎంతో కష్టం. కానీ నమ్ముచున్నాము ప్రభువా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేశారు వీళ్ళు? యస్. ఇప్పుడు పైకి నమ్ముతున్నాం అని చెప్పారా, లోపల నమ్మారా? యేసు ప్రభు ఎక్కడికి చూస్తాడు? సో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని దేవుడు నమ్మాడు. కాబట్టి మన అందరి కార్యాలు జరగవండి. మన మనసులో దేవుడు కార్యం చేస్తాడని నమ్మిన వారి కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. ఎక్కడ నమ్మాలి మనం? హృదయంలో. ఎవరిని? మనం మనల్ని నమ్ము, ఎదుటోళ్ళని నమ్ము, దేవుడిని నమ్ము. మా చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయి, నేనెవరిని నమ్మను అంది. నేను అన్నాను, నిన్నెవరో నమ్మరమ్మా అన్నాను. అంతే కదా, ఆవిడెవరిని నమ్మదంట, ఆవిడని ఎవరో నమ్మరు కదండి. మీరు ఒక ప్రయాణం అయినప్పుడు, మీరు ఇంటికాడ నుంచి ప్రయాణం అయ్యాక ఎంతమందిని నమ్మాలి? ఆటో వాడిని నమ్మాలి, బస్సు వాడిని నమ్మాలి, రైలు వాడిని నమ్మాలి. లేకపోతే ఆటో దేని కింద పడిపోతే, బస్సు లోయలో పడిపోతే, రైలు గుద్దెత్తే, ఇంకా నీ బతుకంతా అలాగే ఇంజక్షన్ చేసేవాడిని నమ్మాలి. ఎక్కడ పొడిచాడో ఏంటో. ప్రతి వాళ్ళని నమ్మాలి కదా. నమ్మాలి వద్దా? నేను ఈ మైక్ షెట్ వాళ్ళని నమ్మాలి, ఆ ఆటో వాళ్ళని నమ్మాలి, ఆ బస్సు ఆయన్ని నమ్మాలి, మిమ్మల్ని నమ్మాలి, దేవుడిని నమ్మాలి. కాబట్టి
నేను దేవుణ్ణి నమ్ముతానండి, ఎవరిని నమ్మనంటే వాళ్ళ కార్యం కూడా జరగదు. నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, ఎవరిని నమ్మవా? నమ్మాలి కదా, నమ్మాలి. కాబట్టి దేవుణ్ణి నమ్మినంత ఎక్కువగా నమ్మకూడదు, కానీ నమ్మాలి. ఒకవేళ ఈ రాత్రి మా ఆయన నన్ను చంపేస్తాడేమో అనుకుంటే ఏ రాత్రి నిద్రడుతుంది? ఇంట్లో ఉన్న మొగుడిని నమ్మకపోతే కష్టం, పిగినొక్కేస్తాడేమో ఈ రాత్రి అంటే తెల్లవాళ్ళు నిద్రకుండా కూర్చుని. ఇలాగా మనం నమ్మకపోతే ఏ కార్యం జరగదు. నీ కూతురిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తావు కదా, ఆడు నా కూతురుతో కాపురం చేస్తాడని అనుకోకపోతే పెళ్లి చేస్తే ప్రయోజనం ఏంటి? సో ఈ నమ్మకం అనేది దేవుడి విషయంలో ఉండాలి, చాలా విషయాల్లో ఉండాలి. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చెప్పనా, మనము కూడా దేవుడికి మనుష్యులకి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి. దేవుణ్ణి మోసం చేయకూడదు, మనుషుల్ని మోసం, భార్యని, భర్తని, పిల్లల్ని, సంఘాన్ని, మనల్ని నమ్ముకున్న వారిని కూడా మనము మోసం చేయకూడదు. ముఖ్యంగా ఎవరిని మోసం చేయకూడదు? నేను దేవుణ్ణి మోసం చేయనండి, కానీ అందరినీ మోసం చేస్తానంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఎవరిని మోసం చేయకూడదు. హల్లెలూయా. నమ్ముచున్నాము ప్రభువా. ఇప్పుడు ఎన్ని వారాలు జరిగింది సంభాషణ? యేసు ప్రభువుకి శిష్యులకి, ఇది గుడ్డివారికి మధ్యలో ఎన్ని గంటలు జరిగింది? ఎన్ని వారాలు జరిగింది? ఒక ఆయన అక్కడెక్కడో సంఘం పెట్టాడు, 7 వారాలు రమ్మంటున్నాడు కదా. మరి ఇక్కడ 7 వారాలు పట్టిందా? 7 గంటలు పట్టిందా? 7 ప్రార్థనలు అవసరమైనయా? 10 నిమిషాల్లో కార్యం అయిపోయింది. హల్లెలూయా. మరి వారాలు గంటలు ఎవరు పెట్టారు? దొంగలు. ఈ దొంగోళ్ళు అందరూ రకరకాలైనటువంటి పద్ధతులు పెడతారు. వీళ్ళు డబ్బులు లాక్కుంటా, విశ్వాసుల్ని ఏదో విధంగా మాయ చేసి డబ్బులు లాక్కుని డబ్బు సంపాదించడానికే నూనె పుట్టులని, వారాలని, ఇలాంటివన్నీ పెడతా ఉంటారు. మరి యేసు ప్రభు ఇక్కడ ఎంతసేపు పట్టింది? 1. జాగ్రత్తగా వినండి. ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించండి. నమ్ముచున్నారా? 1 సెకండ్. నమ్ముచున్నాము 2 సెకండ్లు. కళ్ళు తెరవండి 3 సెకండ్లు. అర్థమైందా? రేపుకా యోసేపు పెళ్ళమా? అర్థమైందా? ఎన్ని సెకండ్లు? నువ్వు దేవుడి దగ్గరికి వస్తానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడు. దేవుడి కార్యం ఎంత టైం పట్టింది? 3 క్షణాలు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దుడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు లేదు స్వరము నిన్ను అనుసరింప, ఎరుగనైతే మార్గం, లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. సాక్షియుంటి నేను చుట్టబడితి, నేను ప్రేత వస్త్రములతో బండరాతి మాట కానలేదు నిన్ను, కానరాదు గమ్యం. లేదు నీదు పలుకు నాకు బ్రతుకునీయన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. చాలా మందితో దేవుడు మాట్లాడతలేదు. అది ఈ పాటలో నాకు అర్థమైంది. ఇక్కడ ఉన్న వారిలో చాలా మందితో దేవుడు
ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అనేది పరిశుద్ధాత్మ నాకు తెలియజేస్తున్నాడు. ఎందుకు అని అడగండి. ఎందుకు నాతో మాట్లాడటం లేదు? వింటున్నారా? ఎందుకు మాట్లాడటం లేదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ భర్త అవనివ్వండి, భార్య అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, అందరితోటి మీరు చాలాసార్లు చెప్పారు, ఇలా చేయొద్దమ్మా, ఇలా మాట్లాడొద్దమ్మా, అలా చేయొద్దమ్మా, ఇలా చూడొద్దమ్మా, అలా నోట్లో పెన్న పెట్టొద్దమ్మా, ఇలాంటి ఎన్నో చెప్పుంటారు కదా మీరు. అలా చూడొద్దయ్యా, ఎందుకు పక్క చూస్తారు కదా, అలా చూడొద్దు, ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలాగ ఆలోచించొద్దు అని దేవుడు మనతో చెప్తున్నాడా? ఎన్నాళ్ళ నుంచి? నాకు తెలిసి నాతోటి 25 సంవత్సరాల నుంచి, మీతో చాలా నుంచి చెప్తున్నాడు. మీలోనంట కొంతమంది అంట ఆయన చెప్పినా ఆయన చెప్పినట్టు వినడం లేదంట. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. మీతోటి దేవుడు మాట్లాడటం మానేశాడు. సౌలుతో దేవుడు మాట్లాడటం మానేశాడు. దావీదుని ఎన్నుకున్నాడు. ఎందుకు మానేశాడు? సౌలు దేవుని మాట వినలేదు. అలాగే మీరు కూడా ఆ బూతులు మానకపోతే, అబద్ధాలు మానకపోతే, మోసాలు మానకపోతే, ఎగ్గొట్టిన వాళ్ళకి ఇవ్వకపోతే, ఎవరిని పట్టించుకోకపోతే, అందరిని విమర్శిస్తే, ద్వేషిస్తే, నోటుకొచ్చినట్టు వాగితే మీ ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా. మీ కార్యం ఆయన చేయడు. ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళి మోకరించి, అయ్యా నాతో మాట్లాడతలేదా? నువ్వు దైవజనుల ద్వారా చెప్పావు, నాతో మాట్లాడకపోవటానికి నాలో ఉన్న లోపం ఏంటో అని ఆలోచించుకుని ఇంటికెళ్ళి కన్నీరు కార్చి ఈ రాత్రంతా ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ మీద నమ్మకం కలిగాక మరలా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే ఎన్ని మాటలు సరిపోతాయి? ఒక్క మాట. హల్లెలూయా. ఒక్క మాట, ఒక్క మాట అండి. ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడాడు? అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం. 4 కళ్ళ మీద చేయేశాడు. మీరు నన్ను నమ్మారు కదా, మీ కార్యం జరుగునుగాక. చూసారా? మీరు ఎవరెవరు తప్పిపోయారు దేవుడి దగ్గర. ఈవిడ ఒక ఆవిడ ఉంటుంది, నాతో దేవుడు మాట్లాడతా, అన్నీ దేవుడే చేసేస్తున్నాను. ఓ పిచ్చిదానా, నిన్ను వదిలేసి సంవత్సరాలు అయిపోయింది దేవుడు. నీకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే నువ్వు దేవుడి మాట ఎప్పుడు వినలేదు. నీతో ఎలా మాట్లాడతాడు దేవుడు? చేయొద్దన్న పనులు చేస్తున్న వారితో దేవుడు మాట్లాడాడు. పౌలు అన్నాడు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయడు. ఈ రాత్రైనా మీరు ఆలోచించుకుని, దేవుడు నాతో ఎందుకు మాట్లాడటం లేదు ఆలోచించుకోండి. నాలో ఏదైనా రహస్య పాపము ఉన్నదా అన్నాడు దావీదు. అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏదో ఉన్నదా అంటే దేవుడు చూపించాడు. ఉంది, ఇదిగో, ఇది మార్చుకో. కాబట్టి మీ జీవితాలు మార్చుకుంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన వెంటనే 3 క్షణాల్లో నీ కార్యం పూర్తయిపోతుంది. హల్లెలూయా. 3 క్షణాలే, అంతే అయిపోయింది. అంతే. ఎంత టైం పడుతుంది ఏమండి? ప్రాణం పోవటానికి, ప్రాణం రావటానికి ఎంత టైం పడుతుంది? క్షణం కూడా పట్టదు. కాబట్టి ఇక్కడ అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. ఒక్క మాటతోటే కళ్ళు వచ్చేసినాయండి వాళ్ళకి. ఒక్క మాటే, ఒక్క మాటే. మనం పొద్దున్న మందిరంలో 2 ప్రార్థనలు చేసాం. కారు బ్యాటరీ గురించి ప్రార్థన చేసాం. బ్యాటరీ పోయిందండి, తొండకెళ్ళాలన్నాడు. బ్యాటరీ పని అయిపోయింది. 2 ఆ పంచాయతీ దాని గురించి ప్రార్థన చేస్తే, నేను బస్సు కోసం నిలబెడతాడు, నా దగ్గరికి వచ్చి ఏమంటే మీ కార్యం చేసేస్తామని చెప్తున్నారు. హల్లెలూయా.
ఒక్క మాటే. ఇప్పుడు సీక్రెట్ అర్థమైందా? మర్మం అర్థమైందా మీకు? మర్మం అర్థమైందా? ఏంటా మర్మం? తెలిసిందా తెలియలేదా? తెలిసిందా? చెప్పండి ఎప్సిబా గారు, ఏంటా మర్మం? ఏంటా మర్మం? సింపుల్గా చెప్పేస్తున్నారు మీరు. ఏంటా మర్మం? దేవుడు నాతో మాట్లాడటం లేదు. ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడు మాట్లాడతాడు? నేను ఆయనకిష్టమైనదంతయు చేయుదును గనక ఆయన నన్ను విడిచిపెట్టలేదు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే నీతో రోజు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయనకి ఇష్టం లేని పని చేస్తే అలాగా? పొరపాటు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. నాతో చెప్తున్నాను పొరపాటు అయిపోయిందని. నేనెవరిని నిన్ను క్షమించటానికి? దేవుడు కదా నిన్ను క్షమించాలి. ఈ రాత్రి మీకు చక్కని మాటలు దేవుడు చెప్తున్నాడు. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడు అని ఖండితముగా చెప్పాను. ఏమయ్యా, మీ కళ్ళు వచ్చి నేను ఊరంతా తిరగకుండా అందరూ నా దగ్గరికి వచ్చేస్తారు అన్నాడు. అయితే ఏం చేశారు? ఆయనను దేశమంతటా చెప్పేశారు. ఆయన చెప్పాడు చెప్పకండి అయ్యా అని, కానీ చెప్తారని కూడా ఆయనకు తెలుసు. చెప్తారని కూడా ఆయనకు తెలుసు, కానీ చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు? దానికి అర్థం తెలుసా మీకు? గుడ్డోళ్ళు అందరూ లైనట్టు ఆయన దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు కళ్ళు తెరవబడినాయి కదా, ఆ ఊళ్ళో 200 మంది గుడ్డోళ్ళు అందరూ ఎవరి దగ్గరికి వస్తారు? కానీ 200 మంది కళ్ళు ఎవడో ఎందుకు ఎవడో? ఆయనే చెప్పాడు. లోకాసు వార్తలు అంటాడు, నేను అంతమంది విధవరాళ్ళు ఉండగా ఒక్క విధవరాల దగ్గరికి నేను ఆ యొక్క ఏలియాను పంపించాను. అంతమంది రోగులుండగా నయమాన్ ఒక్కడికే నేను స్వస్థత ఇచ్చాను. చూసారా, దేవుడు అందరికీ అన్నీ చెయ్యడు. ఆర్ఆర్కమూర్తి గారు అన్నారు ఈ మాటకు సమాధానం చెప్తూ, ఎందుకు చెయ్యడు అంటే కనుక మనం మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అడిగితే చెప్తాడు, అప్పుడు దాకా మీరేం ఊహించుకోకండి అన్నాడు. హల్లెలూయా. ఎందుకు చెయ్యడు అంటే ఎవరికి తెలియదు అది. ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఉంటే మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన చెప్పడు. మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో ఎవరికి చెప్పడు. మన కార్యం ఎందుకు చేశాడో ఎవరికి చెప్పడు. కానీ మనం ఒకటి చెప్పాలి, ఆయన దగ్గరికి రండి, ప్రార్థించండి, నమ్మండి, మీ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అది మనం సువార్త ప్రకటించాలి. అప్పుడు నిండు మనస్సుతో అంతరంగమును పరిశీలించు యేషయ్యా. స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా. నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనకు సమాధానం దొరుకుతుంది. చూడండి, అందరికి ఎందుకు చేయడు? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా. నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. స్తోత్రం. చూసారా, ఎందుకంటే ఒక ప్రశ్న వచ్చింది బైబిల్లో. యాకోబును ప్రేమించను, ఏశావును ద్వేషించను.
ఏంటి ఇలాగ ఎందుకు వచ్చింది ప్రశ్న? యాకోబుని ప్రేమించడం ఏంటి, ఏసావుని ద్వేషించడం ఏంటి? ఇద్దరు ఒక్క ఆయన పిల్లలే కదా, ఇద్దరు పిల్లల్ని దేవుడే ఇచ్చాడు కదా. ఒక పిల్లోడిని ప్రేమించాడు, ఒక పిల్లోడిని ద్వేషించాడు. ఎందుకు అని ఆ పెద్ద ఆయన్ని అడిగారు చాలామంది. ఇది ఒక ప్రశ్న అందరికీ. ఇదేంటి దేవుడు ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడిని ప్రేమించడం ఏంటి, ఒక పిల్లవాడిని ద్వేషించడం ఏంటి? దానికి ఆ పెద్ద దైవజనుడు చెప్పిన సమాధానం ఏంటంటే, బైబిల్లో రాయలేదు. బైబిల్లో ఏసావుని ఎందుకు ద్వేషించాడో, యాకోబుని ఎందుకు ప్రేమించాడో బైబిల్లో చెప్పాలి. బైబిల్లో రాయలేని విషయాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. మనందరం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబుని ఎందుకు ప్రేమించాడో, ఏసావుని ఎందుకు ద్వేషించాడో ఆయనే చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఇష్టం వచ్చిన అర్థాలు తీసుకోవద్దు. కొంతమంది కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, కయ్యనికి పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చింది, దీని మీద పెద్ద గొడవ. దానికి కూడా ఆర్ఆర్కపుత్ గారు అంటారు, బైబిల్లో రాయలేదు. బైబిల్లో రాయలేని విషయాల మీద మనం వాదించుకోవటం వ్యర్థం. మన ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని చెప్పటం వ్యర్థం. కానీ ఒక మాట చెప్పాడు అందరికీ, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేషయ్య దగ్గరికి వచ్చిన వారికి అందరికీ విశ్రాంతి ఖాయంగా దొరుకుతుంది. హల్లెలూయా. అందరి ఆత్మలకి రక్షణ ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాలం ముందు జరిగిన సువార్తను దీవించి కృష్ణ గారి కుటుంబాన్ని, అబ్రాహం గారి కుటుంబాన్ని, సహకరించిన సంఘాన్ని, ఆటో బస్సు పిల్లలు అందరినీ దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు ఉపవాస ప్రార్థన 3 గంటల వరకు, తర్వాత సాయంత్రం సువార్త.